మరో బ్రేకింగ్. అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఈగిల్ టీం అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 17 లక్షల విలువైన 3.25 కేజీల నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఈగిల్ టీం గుర్తించింది. ఓపీఎంతో పాటు ఎంఫెటైమన్ డ్రగ్ను కూడా ముఠా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ నుంచి కారులో ఈ డ్రగ్ను హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 45 రోజుల పాటు నిఘా ఉంచి ఈ ముఠాను పట్టుకున్నారు. శావలారాం బిష్నోయ్, అలాగే హాపూరాం బిష్నోయ్, లాలారాం బిష్నోయ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఈగిల్ టీం అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి 17 లక్షల విలువైన 3.25 కేజీల నల్ల మందును స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా ఈగిల్ టీం గుర్తించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇది అంటే ఎన్నాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రెక్కీ నిర్వహించి ఈ ఈగిల్ టీం వీళ్ళని పట్టుకోవడం జరిగింది, అలాగే ఎలాంటి ఆధారాలు లభించాయి వీరికి? హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను కూడా ఈగల్ టీము అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి కూడా 17 లక్షల గల 3.2 కేజీల నల్ల మందులు కూడా స్వాధీనం చేసుకుంది. మొత్తానికి చూస్తే ఈగల్ టీం మాత్రము చాలా రోజుల నుంచి కూడా డ్రగ్స్ పైన కూడా నిఘా పెట్టింది. నిఘా పెట్టిన నేపథ్యంలో ఎవరైతే ఒక డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారి అందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ యొక్క ముగ్గురు అరెస్ట్ అయిన నేపథ్యంలో వీరంతా కూడా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కూడా యొక్క నల్ల మందులు కూడా తీసుకొస్తున్నారు. ఓపీఎంతో పాటు ఎంఫెటమైన్ ఒక డ్రగ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రజెంట్ వీరి ముగ్గురు సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం మాత్రము ఇందులో చూస్తే ఓవరాల్ గా ఇంకా దీని వెనుక ఇంకా ఎవరున్నారనే దానిపైన కూడా ప్రజెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన నేపథ్యంలో ఇంకా కొన్ని విషయాలు కూడా వీళ్ళకి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. మరోవైపు చూస్తే ప్రధానంగా ఈ యొక్క డ్రగ్స్ కు సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాకి ఎవరు కింగ్ గా ఉన్నారు అనే దానిపైనే ఇంకా ప్రధానంగా పోలీసులు దృష్టి కొనసాగించారు. త్వరలో దీనికి సంబంధించి కూడా మూలాలను కూడా కనుక్కొని అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.